హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఆలియా భట్, అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కలిసి నటించినటువంటి ఆల్ఫా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టోరీ 1999 జూలై 27న, అంటే కార్గిల్ యుద్ధం ముగిసిపోయినటువంటి ఆ తర్వాత రోజు స్టార్ట్ అవుతుంది. ఆ కార్గిల్ యుద్ధంలో మనం పాకిస్తాన్ ఆర్మీ సైనికుల్ని దాదాపు 1000 మందికి పైగా చంపినప్పటికీ మన సోల్జర్స్ కూడా కొంతమంది చనిపోయి ఉండడంతో ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి విక్రాంత్ కౌర్ చనిపోయినటువంటి మన సైనికుల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో లెఫ్టినెంట్ అయినటువంటి ఫతే సింగ్ విక్రాంత్ కౌర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, మన సైనికులు చనిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇక మీదట ఎప్పుడూ కూడా ఫ్యూచర్లో ఇలా జరగడానికి వీల్లేదు. అందుకే నేను తర్వాత తరం సోల్జర్స్ కోసం ఒక ఫార్ములాని, ఆల్ఫా అనే ఒక ఫార్ములాని తయారు చేస్తున్నాను. దానికి కొంచెం సమయం పడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇక్కడే స్టోరీ 3 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఆ సమయంలో ఫతే సింగ్ వెంటనే తన పై అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, మేము చాలా కష్టపడి ఆల్ఫా అనే ఒక సీరంని తయారు చేశాం. దీన్ని మన సోల్జర్స్ కి ఇంజెక్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా సూపర్ సోల్జర్స్ లాగా అయిపోతారు. వాళ్ళ ఆలోచన శక్తి చాలా పెరుగుతుంది. అదే విధంగా ఫిజికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా మారిపోతారు. చిన్న చిన్న గాయాలు కూడా వాళ్ళని ఏమీ చెయ్యవు. వీళ్ళు ప్రపంచంలోనే సూపర్ సోల్జర్స్ లా మారతారు అని చెప్తూ ఉండడంతో పై అధికారులు వెంటనే ఆ ఫతే సింగ్ ని చూసి, అయితే నువ్వు వెంటనే వెళ్ళి DRDO అప్రూవల్ తీసుకోవని చెప్తూ ఉంటారు. దానికి ఫతే సింగ్ మాత్రం తన పై అధికారులని చూసి, ఇది ఒక సీక్రెట్ ప్రోగ్రామ్, దీని గురించి ఎవరికీ తెలియకూడదు. నేను విక్రాంత్ కౌర్ అండర్లో పనిచేస్తూ ఉంటాను. దీన్ని మాత్రం మనం చాలా సీక్రెట్ గా చెయ్యాలి అని చెప్పడంతో పై అధికారులు కూడా ఫతే సింగ్ చెప్పినటువంటి మాటల్ని పూర్తిగా నమ్మి ఆ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేస్తూ సైన్ చేస్తారు. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత స్టోరీని చూపించడం జరుగుతుంది. ఈ విక్రాంత్ కౌర్ వైఫ్ అయినటువంటి జానకి అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండడంతో జానకి హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వెళుతుంది. డాక్టర్ తనని టెస్ట్ చేసి మాట్లాడుతూ, జానకి మీరు చాలా వీక్ గా ఉన్నారు. ఇప్పుడు మీరు బిడ్డకి జన్మనిచ్చే అంత స్థితిలో లేరు. మీ గుండె చాలా వీక్ గా ఉంది. మీరు అప్పటికి బిడ్డకి జన్మనివ్వాలని ట్రై చేశారంటే మాత్రం మీ ప్రాణాలకే చాలా ప్రమాదం ఉంది అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న విక్రాంత్ కౌర్, పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నాకు వైఫ్ ముఖ్యం అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే చాలా మొండిదైనటువంటి ఈ జానకి మాత్రం ఖచ్చితంగా నేను నా బిడ్డకి జన్మనివ్వాలి అని డిసైడ్ అవుతుంది. దాంతో విక్రాంత్ కౌర్ ఎలాగైనా సరే జానకి మనం సపోర్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో తనకి ఆల్ఫా సిరం గురించి గుర్తుకొస్తుంది. దాంతో విక్రాంత్ కౌర్, ఈ ఆల్ఫా సిరం ని సోల్జర్స్ కి ఇస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా మారుతున్నారు కదా, అలాంటప్పుడు నా వైఫ్ జానకి కూడా స్ట్రాంగ్ గా మారుతుంది కదా అని చాలా సైలెంట్ గా ల్యాబ్ కి వెళ్లి అక్కడి నుంచి ఒక సీరం ని దొంగతనంగా తీసుకొచ్చి తన వైఫ్ జానకి అది ఇంజెక్ట్ చేస్తాడు. దాంతో అప్పటి వరకు వీక్ గా ఉన్నటువంటి జానకి అవయవాలు అన్నీ కూడా ఒక్కసారిగా చాలా స్ట్రాంగ్ గా మారుతూ ఉంటాయి. జానకి కూడా చాలా ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి జానకి విక్రాంత్ కౌర్ ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే, ఆ ఆల్ఫా సిరమ్ని ఏ సోల్జర్స్కి అయితే ఇచ్చారో ఆ సోల్జర్స్ అందరూ కూడా విచిత్రంగా రకరకాలుగా చనిపోతున్నారు అని తెలుస్తుంది. అంటే ఆ సిరమ్ని తీసుకున్నటువంటి సోల్జర్స్కి 10 నెలల వరకు ఏమీ కాకుండా సడన్ గా ఆ సిరమ్ని తీసుకున్న వాళ్ళందరూ కూడా విచిత్రంగా చనిపోతూ ఉంటారు. ఆ విషయం గురించి తెలుసుకున్నటువంటి విక్రాంత్ కౌర్ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే తన వైఫ్ కూడా ఆ సిరమ్ని ఎక్కించాడు కదా. అందులోని ఈ రోజు తన వైఫ్ జానకి డెలివరీ ఉండడంతో ఆ విక్రాంత్ కౌర్ చాలా భయపడిపోతూ నా వైఫ్ కి ఏమవుతుందో అని చాలా భయపడిపోతూ జానకిని అడ్మిట్ చేసి ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి పరిగెట్టుకుని వస్తూ ఉంటాడు. అలా విక్రాంత్ కౌర్ చాలా భయపడుతూ హాస్పిటల్ దగ్గరకు రాగా అక్కడున్నటువంటి డాక్టర్ విక్రాంత్ కౌర్ ని చూసి, మేము ఎంతో ట్రై చేశాం, కానీ నీ వైఫ్ అయినటువంటి జానకిని మాత్రం మేము కాపాడలేకపోయాం. నీకు ఒక పాప పుట్టింది, ఆ పాపను మాత్రమే మేము కాపాడగలిగామని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అదే హాస్పిటల్ దగ్గరికి ఫతే సింగ్ వచ్చి, ఈ విక్రాంత్ సింగ్ ఆ ఆల్ఫా సీరం ని దొంగతనం చేసి తన వైఫ్ కి ఇచ్చాడు. అంటే ఇప్పుడు తనకి పుట్టినటువంటి బిడ్డ తన బిడ్డ కాదు, ఈ దేశపు బిడ్డ, తను ఈ దేశానికి చెందింది అని ఆ ఫతే సింగ్ విక్రాంత్ కూతుర్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి విక్రాంత్ కౌర్ వెంటనే ఆ ఫతే సింగ్ దగ్గరికి వెళ్లి, నా కూతురు నాకు కావాలని అడుగుతూ ఉండడంతో ఫతే సింగ్ ఆ విక్రాంత్ కౌర్ ని చూసి, ఈ ఆల్ఫా సిరం పెద్ద పెద్ద సైనికుల్నే చంపేసింది, నీ కూతురిని మాత్రం వదిలిపెడుతుందా? అది నీ కూతురుని కూడా చంపేసింది, తను చనిపోయింది అని చెప్పడంతో ఆ విక్రాంత్ కౌర్ చాలా బాధపడుతూ చనిపోయినటువంటి తన కూతురిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే కొన్ని నెలల తర్వాత ఈ ఆల్ఫా సీరం వల్ల చాలా మంది సైనికులు చనిపోవడంతో ఆ ఫతే సింగ్ ని డిమోట్ చేసి చిరపుంజీలో స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ గా అక్కడికి పంపించేస్తారు.
అంటారు. దాంతో ఆ ఫతే సింగ్ నేను దేశం కోసమే కదా ఇంత ట్రై చేశాను, అయినా నన్ను డిమోట్ చేశారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఫతే సింగ్ ఆ చిరపుంజుకు వచ్చినప్పటికీ కూడా తను మాత్రం ఆ ఆల్ఫా సీరం గురించి ఆలోచిస్తూ దాన్ని ఎలాగైనా తిరిగి మళ్ళీ కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. దాంతో ఆ ఫతే సింగ్ వెంటనే తనకు తెలిసినటువంటి డాక్టర్ వర్గీస్ కి ఫోన్ చేసి రాజస్థాన్ ఎడార్లో ఉన్నటువంటి ఒక సీక్రెట్ ల్యాబ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వర్గీస్ అండ్ టీం వెంటనే మళ్ళీ ఆ ఆల్ఫా సీరం మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ వర్గీస్ దగ్గర ఈ ఫతే సింగ్ మాట్లాడుతూ నా దగ్గర ఐసోలేషన్ లో ఉన్నటువంటి ఒక పాప ఉంది అని ఒక పాప గురించి చెప్తూ ఉంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ పాప మరెవరో కాదు, విక్రాంత్ కౌర్ మరియు జానకికి పుట్టినటువంటి పాపే అయి ఉంటుంది. అంటే నిజానికి విక్రాంత్ కౌర్ తన పాప కోసం ఆ ఫతే సింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫతే సింగ్ పాపల్ని అక్కడ మార్చేసి ఉండి ఉంటాడు. అంటే విక్రాంత్ కౌర్ కి పుట్టినటువంటి పాపను మాత్రం తన దగ్గర ఉంచుకుని చనిపోయినటువంటి ఒక పాపను మాత్రం విక్రాంత్ కౌర్ కి ఇచ్చి పంపించి ఉంటాడు. ఎందుకంటే ఈ ఫతే సింగ్ ఆ విక్రాంత్ కౌర్ కూతుర్లో ఆ ఆల్ఫా సీరం ఉంది కదా, ఇప్పుడు ఈ పాప ద్వారా మనం కొత్త ఆల్ఫా సీరం ని అప్డేట్ చేయవచ్చు, నువ్వు దాని మీద వర్క్ చేయాలి అని ఆ వర్గీస్ అండ్ టీం దగ్గర చెప్తూ ఉంటాడు. ఫతే సింగ్ ఆ పాపకి సీత అని పేరు పెట్టి ఉంటాడు. వర్గీస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఆ సీతాన్ని చూసుకుంటూ ప్రతి వారం కూడా తన బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ప్రతిసారి కూడా నెగిటివ్ అని వస్తూ ఉంటుంది. అలా సీత ఆ వర్గీస్ దగ్గరే ఆ ల్యాబ్ లోనే పెరుగుతూ ఉంటుంది. అక్కడే వాళ్ళు ఆ సీతకి రకరకాల స్కిల్స్ అన్ని కూడా నేర్పిస్తూ ఉంటారు. సీత చాలా స్మార్ట్ గా వాటన్నిటిని కూడా నేర్చేసుకుంటూ ఉంటుంది. తను చాలా స్పీడ్ గా స్మార్ట్ గా ఆలోచిస్తూ ఉంటుంది. వర్గీస్ మాత్రం ప్రతి వారం మిస్ అవ్వకుండా సీత బ్లడ్ తీసుకుని టెస్ట్ చేస్తూనే ఉంటాడు, కానీ వాటన్నిటిలో కూడా నెగిటివ్ అని మాత్రమే వస్తూ ఉంటుంది. అయితే ఈ ఫతే సింగ్ మాత్రం సీతకి చాలా కఠినమైనటువంటి సోల్జర్స్ కి ఇచ్చేటటువంటి ట్రైనింగ్ మొత్తం కూడా సీతకి ఇప్పిస్తాడు. సీత వాటన్నిటిని కూడా చాలా బాగా నేర్చుకుంటూ తన ప్రతి విద్యలో కూడా ఎదుటి వాడిని ఓడిస్తూ ఉంటుంది. ఇక్కడ స్టోరీ 2026కి షిఫ్ట్ అవుతుంది. అంటే ప్రెజెంట్ విక్రాంత్ కౌర్ ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిపోయి రా చీఫ్ ఆఫీసర్ అయి ఉంటాడు. అప్పుడే విక్రాంత్ కౌర్కి వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్నటువంటి 6 ఆఫీసర్స్ ని ఎవరో చంపేశారు అని తెలుస్తుంది. దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నటువంటి విక్రాంత్ కౌర్కి తెలిసేది ఏమిటి అంటే ఆ 6 కూడా సేమ్ ఒకే విధంగా చంపారు. చంపిన వ్యక్తి మాత్రం చాలా స్పెషలిస్ట్ అయినట్లుగా ఉన్నాడు. అసలు ఈ 6 లింక్ ఏమిటి అని ఎంక్వైరీ చేస్తాడు. దాని ద్వారా ఆ విక్రాంత్ కౌర్కి నిజానికి 6 ఆల్ఫా సీరం ని అప్రూవ్ చేసినటువంటి ఆఫీసర్స్ అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి విక్రాంత్ కౌర్ వెంటనే దీని గురించి ఆ ఫతే సింగ్ కి బాగా తెలుసు కదా అని చెప్పి ఫతే సింగ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఏం జరుగుతుంది, ఎందుకు 6 ఆఫీసర్స్ చనిపోయారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ ఫతే సింగ్ వెంటనే విక్రాంత్ కౌర్ ని చూసి మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా చాలా ప్రొఫెషనల్ గా చంపినట్లుగా ఉంది కదా, నిజానికి ఆ 6 చంపింది మరెవరో కాదు, నీ కూతురు అయినటువంటి సీత, తనను నేనే ట్రైన్ చేశాను, తనలో ఈ ఆల్ఫా సీరం ఉందని, తన ద్వారా నేను ఆల్ఫా సీరం అప్డేటెడ్ వర్షన్ ని తయారు చేయాలనుకున్నాను, కానీ మధ్యలోనే తను మమ్మల్ని వ్యతిరేకించి ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. అలా బయటికి వెళ్ళినటువంటి సీత ఈ ఆల్ఫా సీరం ని యాక్సెప్ట్ చేసినటువంటి ఆ ఆఫీసర్స్ అందరినీ కూడా చంపేసింది. తన లిస్ట్ లో ఆల్ఫా ప్రోగ్రామ్ ని యాక్సెప్ట్ చేసినటువంటి నీ పేరు నా పేరు కూడా ఉంది. సీత నీ మీద నా మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి విక్రాంత్ కౌర్ వెంటనే ఫతే సింగ్ ని చూసి నువ్వేం కంగారు పడకు, నా కూతురు నేను హ్యాండిల్ చేయగలను అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు సీతని చూపించడం జరుగుతుంది. ఆ సీత తన చిన్నతనంలో ఉన్నటువంటి రాజస్థాన్ ఎడారిలో ఉన్నటువంటి ఆ సీక్రెట్ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ అందరినీ కూడా చాలా సునాయాసంగా వాళ్ళందరినీ కూడా చంపేసి ఆ సీక్రెట్ ల్యాబ్ మొత్తాన్ని కూడా బాంబులు పెట్టి పేల్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు సీత ఎందుకు తను పెరిగినటువంటి ఆ ల్యాబ్ ని పేల్చేసింది అన్న విషయం మనకు ముందు ముందు అర్థమవుతుంది. ఆ తర్వాత సీత విక్రాంత్ కౌర్ని చంపేయాలి అని ఆ విక్రాంత్ కౌర్ ఎక్కడెక్కడ వెళ్తున్నాడో మొత్తం కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ సీతకి విక్రాంత్ కౌర్ చాలా రెగ్యులర్గా స్పెయిన్కి వెళుతున్నాడు అన్న విషయం తెలియడంతో ఆ విక్రాంత్ తిరిగి వచ్చిన తర్వాత తనను చంపేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోపక్క ఆ విక్రాంత్ కౌర్ ఇప్పుడు కూడా స్పెయిన్కి వెళ్ళి ఉంటాడు. తను రెగ్యులర్గా స్పెయిన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయిని కలుస్తూ ఉంటాడు. ఇక్కడే భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆ అమ్మాయి మరెవరో కాదు, విక్రాంత్ కౌర్ 2వ కూతురే అయి ఉంటుంది. ఇక్కడ మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ లో ఒక సన్నివేశాన్ని చూపించడం జరుగుతుంది. నిజానికి విక్రాంత్ కౌర్ కి పిల్లలు పుట్టిన సమయంలో ఆ పిల్లలు దేశానికి సంబంధించిన వాళ్ళు అని ఆ ఫతే సింగ్ అక్కడ వెళ్లి విక్రాంత్ కౌర్ తో మాట్లాడి విక్రాంత్ కౌర్ కూతుర్ని హాస్పిటల్ నుంచి తీసుకుని వెళ్లిపోయాడు కదా. నిజానికి ఆ సమయంలో విక్రాంత్ కౌర్ దగ్గర ఆ ఫతే సింగ్ మాట్లాడుతూ ఉన్న సమయంలో లోపల ఉన్నటువంటి డాక్టర్ ఆ విక్రాంత్ కౌర్ కి పుట్టి ఉన్నటువంటి మరొక పాపను తన దగ్గర పెట్టుకుని ఉండి ఉంటాడు. ఫతే సింగ్ వెంటనే విక్రాంత్ కౌర్ తో మాట్లాడే లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక పాపను మాత్రమే అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. ఆ తర్వాత విక్రాంత్ కౌర్ దగ్గరికి డాక్టర్ వచ్చి నీకు కవల పిల్లలు పుట్టారు, ఒక పాపను మాత్రమే నీ కింద పనిచేసేటటువంటి ఆ ఫతే సింగ్ తీసుకుని వెళ్లిపోయాడు, ఈ అమ్మాయి కూడా మీ అమ్మాయి అని చెప్పడంతో విక్రాంత్ కౌర్ వెంటనే ఆ డాక్టర్ ని చూసి ఈ విషయం కూడా ఎప్పటికీ బయటకు తెలియకూడదు, అలా తెలిస్తే
లేకపోతే ఈ అమ్మాయి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది అని ఆ పాపకి దుర్గా అని పేరు పెట్టి స్పెయిన్ లో తన తమ్ముడు మరియు తన తమ్ముడు భార్య ఉండడంతో వాళ్ళ దగ్గర ఆ పాపని పెరిగేలాగా చేసి ఉండి ఉంటాడు. దాని ద్వారా విక్రాంత్ కౌర్ రెండవ కూతురు గురించి ఎవరికి కూడా తెలిసి ఉండదు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. విక్రాంత్ కౌర్ వెంటనే తన కూతురు దుర్గాని చూసి, నీ కవల సిస్టర్ అయినటువంటి సీత ఇంకా బ్రతికే ఉంది. ప్రజెంట్ ఆ సీత కిల్లర్ లాగా మారి ఉంది. తను తప్పుగా అర్థం చేసుకుని మనుషుల్ని చంపడం మొదలుపెట్టింది. తను నన్ను కూడా చంపడం కోసం ప్రయత్నం చేస్తుంది. మనం ఎలాగైనా సీతని కాపాడుకోవాలి, ఎందుకంటే సీత చాలా ప్రమాదంలో ఉంది అని అంటూ ఉంటాడు. ఇక్కడ మనకు దుర్గా గురించి కూడా చూపించడం జరుగుతుంది. దుర్గా కూడా సీతతో పాటు పుట్టినటువంటి కవల పిల్లే కావడంతో తను కూడా చాలా స్పెషల్ విద్యలు నేర్చుకుని ఉండి ఉంటుంది. అంటే తను కూడా ఫైట్స్ లో ఆరితేరి ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క మనకు సీతను చూపించడం జరుగుతుంది. సీత విక్రాంత్ కౌర్ ని చంపడం కోసం తన గురించి ఎంక్వైరీ చేసిన సమయంలో విక్రాంత్ కౌర్ కి కాశ్మీర్ లో ఒక ఫామ్ హౌస్ ఉందని, తను ఇప్పుడు అక్కడికే రాబోతున్నాడు అని తెలుసుకుని తను వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళగా కొంతసేపటికి అక్కడికి దుర్గా కూడా బయలుదేరి అక్కడికి వస్తుంది. దాంతో సీత వెంటనే ఆ దుర్గా మీద అటాక్ చేయడంతో ఇద్దరిలోనూ ఆల్ఫా సీరం ఉండడంతో ఇద్దరు కూడా చాలా హోరాహోరీగా ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే దుర్గాకి సీత తన సిస్టర్ అన్న విషయం తెలిసిపోవడంతో దుర్గా ఫైట్ చేస్తూనే ఆ సీతను చూసి, నువ్వు నా సిస్టర్వి, నా మాట నమ్ము అని అంటూ ఉంటుంది. అయినప్పటికీ ఆ సీత మాత్రం ఫస్ట్ నుంచి కూడా ల్యాబ్ లోనే పెరిగి ఉండడంతో తనలో ఎటువంటి ఎమోషనల్స్ కూడా ఉండవు. దాంతో ఆ సీత దుర్గాని చంపబోతూ ఉన్న సమయంలో ఇంతలో అక్కడికి విక్రాంత్ కౌర్ వచ్చి గన్ను సీతకు గురి పెడతాడు. దాంతో సీత వెంటనే సరెండర్ అయినట్లుగా యాక్టింగ్ చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరి మీద కూడా దాడి చేసి ఆ దుర్గాని మరియు విక్రాంత్ కౌర్ ఇద్దరిని కూడా బంధిస్తుంది. ఆ దుర్గా మాత్రం నువ్వు నా సిస్టర్ అంటూ ఉంటుంది. నిజానికి ఆ సీతకి మాత్రం ఎటువంటి ఎమోషన్స్ ఉండవు, ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి కూడా బయట ప్రపంచాన్ని చూడకుండా కేవలం ల్యాబ్ లోనే పెరిగి ఉండి ఉంటుంది. దానివల్ల తనలో ఎటువంటి ఎమోషన్స్ లేకపోవడంతో నాకు ఇక్కడ తండ్రి చెల్లి అంటూ ఎటువంటి సెంటిమెంట్స్ లేవు, నేను చిన్నతనం నుంచి కూడా ల్యాబ్ లోనే పెరిగాను అని తన గతాన్ని చెప్పడం మొదలు పెడుతుంది. నువ్వు 18 సంవత్సరాలు అప్పుడు నీ బర్త్డేని మంచిగా చేసుకుని ఉండి ఉండవచ్చు, కానీ నేను మాత్రం 18వ సంవత్సరంలో మొదటి హత్యను చేశాను. నాకు ల్యాబ్ తప్ప బయట ప్రపంచమే తెలియదు. అక్కడ ఉన్నటువంటి వర్గీసే నాకు అన్ని విషయాలు కూడా చెప్తూ నన్ను పెద్దదాన్ని చేస్తూ వచ్చాడు. నాకు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి కూడా నా బాడీలో చేంజెస్ మొదలయ్యాయి. దాంతో వర్గీస్ అన్న టీం వెంటనే నా దగ్గర నుంచి బ్లడ్ తీసుకుని టెస్ట్ చేస్తూ ఆల్ఫా అప్డేటెడ్ సీరం ను తయారు చేయడం కోసం వాళ్ళు ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడే దీని గురించి నాకు బాగా తెలిసిపోయింది. అప్పటి వరకు నేను ఫతే సింగ్ ని బాబా అని పిలుస్తూ తను ఎవరిని చంపమన్నా ఎటువంటి ప్రశ్న అడగకుండా వాళ్ళని చంపుతూ వచ్చేస్తూ ఉండేదాన్ని. కానీ ఒకరోజు ఆ ఫతే సింగ్ నన్ను పిలిచి, నువ్వు నన్ను ఎటువంటి ప్రశ్నలు అడగకుండా వెళ్ళి ఆ వర్గీస్ ని చంపేయాలి, తను ఒక దేశద్రోహి అని చెప్పడంతో నేను వెంటనే వర్గీస్ దగ్గరికి బయలుదేరి వెళ్ళాను. అప్పటికే ఆ వర్గీస్ నా కోసం వెయిట్ చేస్తూ నేను అక్కడికి రాగానే నన్ను చూసి మాట్లాడుతూ, వీళ్ళు తయారు చేసినటువంటి ఆల్ఫా సీరం వల్ల చాలా మంది సైనికులు చనిపోయారు, నువ్వు మాత్రమే బ్రతికి ఉన్నావు. ఇప్పుడు నీ రక్తం నుంచి ఈ ఆల్ఫా సీరంకి అప్డేటెడ్ వర్షన్ చేయించాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అందుకే నేను ఇక్కడే బంధించి నీ రక్తం మీద వీళ్ళు టెస్టులు చేపిస్తున్నారు. ఇప్పటికే నీ మీద చాలా టెస్టులు చేశాం. ఇక మీదట ఇలాంటి టెస్టులు చేస్తే నీ ప్రాణాలకు కూడా ప్రమాదం. నువ్వు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయి మీ నాన్న అయినటువంటి విక్రమ్ కౌర్ని కలువు అని చెప్పి ఆ వర్గీస్ తనను తాను చంపుకుని చనిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా చెప్తున్నటువంటి సీత వెంటనే అక్కడే ఉన్నటువంటి విక్రాంత్ కౌర్ని మరియు విక్రాంత్ కౌర్ మరొక కూతురు అయినటువంటి దుర్గాని చూసి, నేను నిజానికి ఇక్కడ విక్రాంత్ కౌర్ని చంపడం కోసం రాలేదు, తనను కలవడం కోసం మాత్రమే వచ్చాను అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వీళ్ళందరూ కూడా కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆ విక్రాంత్ కౌర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు అని తెలుసుకున్నటువంటి ఫతే సింగ్ మనుషులు అక్కడికి రావడంతో విక్రాంత్ కౌర్ వెంటనే తన ఇద్దరు కూతుర్ని కూడా వెనక డోర్ నుంచి బయటికి పంపించేసి అక్కడికి వచ్చినటువంటి ఫతే సింగ్ మనుషులందరినీ కూడా చాలా తీవ్రంగా విక్రాంత్ కౌరే చంపేస్తాడు. అప్పుడే విక్రాంత్ కౌర్ ఈ ఫతే సింగ్ ఏదో సీక్రెట్ ప్రోగ్రామ్ చేయబోతున్నాడు, అదే జరిగితే ఈ దేశానికి చాలా నష్టం జరుగుతుంది అని తనను ఎలాగైనా ఆపాలి అని డిసైడ్ అవుతాడు. మరోపక్క దుర్గా మరియు సీత ఇద్దరు కూడా తన ఫాదర్ 75 గంటల లోపల తను చెప్పినటువంటి ఒక సురక్షితమైనటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళమని చెప్పి ఉండి ఉంటాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మీ ప్రాణాలకు ఎటువంటి అపాయం లేదు, అక్కడికి వెళ్తే మీరు సేఫ్ గా ఉంటారు అని ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళమని చెప్పడంతో అక్కడికి బయలుదేరి వెళుతూ ఉంటారు. అలా దుర్గా మరియు సీత ఇద్దరు సిస్టర్స్ కూడా అక్కడికి బయలుదేరి వెళుతూ ఉన్న సమయంలో ఆ దుర్గా సీతతో కలిసిపోవాలి అని బాగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ సీత మాత్రం తనని అవాయిడ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే దుర్గా సీతను చూసి, అసలు నీకు లైఫ్ లో ఎప్పుడు కూడా భయం వేయదా అని అడుగుతూ ఉంటుంది. దానికి సీత సమాధానం చెప్తూ, జీవితంలో ఎవరికైనా ఏదన్నా ఉన్న వాళ్ళకి మాత్రమే భయం వేస్తుంది, నాకు జీవితంలో ఎవరూ లేరు, ఏమీ లేదు కదా, అందుకే నాకు ఎటువంటి భయం లేదు అని అంటూ ఉండగా దుర్గా వెంటనే సీతను చూసి, ఇక మీద నువ్వు కూడా భయపడడం నేర్చుకో,
ఎందుకంటే నీకు మేమంతా ఉన్నాం కదా అని అంటూ ఉంటుంది. అలా ఇద్దరు సిస్టర్స్ కూడా మాట్లాడుకుంటూ ఫైనల్ గా వాళ్ళ ఫాదర్ చెప్పినటువంటి ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళగా లోపల ఒక బాబాజీ మాత్రమే కూర్చుని ఉండి ఉంటాడు. ఈ బాబాజీ క్యారెక్టర్ ని హృతిక్ రోషన్ చేయడం జరిగింది. ఆ బాబాను చూసినటువంటి దుర్గా మరియు సీత ఇద్దరు కూడా ఎందుకు నాన్న ఇక్కడికి పంపించాడు, ఇదేమి అంత సేఫ్ ప్లేస్ గా లేదు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఫతేహ్ సింగ్ మనుషులు చాలా మంది అక్కడికి వచ్చేయడంతో సీత మరియు దుర్గా ఇద్దరు కూడా వాళ్ళందరితో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ ఫతేహ్ సింగ్ మనుషులు చాలా ఎక్కువ మంది అక్కడికి రావడంతో అప్పటి వరకు అక్కడ బాబాలాగా కూర్చుని ఉన్నటువంటి కబీర్ ఒక్కసారిగా పైకి లేచి అక్కడికి వస్తూ ఉంటాడు. కబీర్ ని చూసినటువంటి సగం మంది జనం అక్కడి నుంచి పారిపోగా మిగతా సగం మంది కూడా ఆ కబీర్ తో ఫైట్ చేస్తారు, కానీ కబీర్ వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. అయితే ఆ ఫైట్ సమయంలోనే దుర్గాకు ఒక బుల్లెట్ దిగడంతో కబీర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి సీతను చూసి, నీ సిస్టర్ కి ఇప్పుడు బుల్లెట్ దిగింది కదా, వెంటనే నేను చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళి నీ సిస్టర్ ని రక్షించు, మిగతా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి సీతాని మరియు దుర్గాని అక్కడి నుంచి కబీర్ పంపించేస్తాడు. కట్ చేస్తే మరో పక్క ఫతేహ్ సింగ్ దగ్గరికి విక్రాంత్ కౌర్ వెళ్లి మాట్లాడుతూ, నువ్వేం చేయబోతున్నావో నీ ప్లాన్ మొత్తం కూడా నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. అయితే ఇక్కడ ఫతేహ్ సింగ్ కి మాత్రం కేవలం సీత మాత్రమే కావాలి, ఎందుకంటే సీత బ్లడ్ నుంచి ఆల్ఫా అప్డేటెడ్ వర్షన్ ని తయారు చేయవచ్చు అని తన సీత మీద మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ అక్కడ తనను పట్టుకోవడం కోసం వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేసి ఒక బాంబ్ బ్లాస్ట్ చేసి ఈ విక్రాంత్ కౌర్ ని కూడా బందీ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ విషయం సీతకి తెలుస్తుంది. సీత దీని గురించి ఆలోచిస్తూ ఆ ఫతేహ్ సింగ్ కేవలం నా కోసం మాత్రమే నాన్నని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకుని వెళ్ళినట్లుగా ఉన్నాడు అని, అప్పటికే బుల్లెట్ దిగి ఉన్నటువంటి దుర్గాను అక్కడే ఉండమని చెప్పి తను మాత్రమే ఒంటరిగా ఫతేహ్ సింగ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వచ్చినటువంటి సీతను చూసినటువంటి ఫతేహ్ సింగ్ చాలా వెటకారంగా నవ్వుతూ ఒక భయంకరమైన ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. ఆ ఫతేహ్ సింగ్ సీతను చూసి, నాకు ఆల్ఫా అప్డేటెడ్ వర్షన్ మాత్రమే ముఖ్యం, అది నీ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది, ఎందుకు నేను ఈ విధంగా బలంగా కోరుకుంటున్నాను అంటే నేను నిజమైన దేశభక్తుణ్ణి, కానీ ఇండియాకి కాదు, నేను ఒక పాకిస్తాన్ దేశభక్తుణ్ణి అంటూ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నిజానికి ఫతేహ్ సింగ్ పాకిస్తాన్లో ఒక ఫ్యామిలీని చంపేసి తన పేరు ఫతేహ్ సింగ్గా మార్చుకుని ఐడెంటిటీ మొత్తం కూడా మార్చుకుని ఇండియాకి వచ్చి తను చాలా కష్టపడి ఇండియన్ ఆర్మీలోకి జాయిన్ అయి ఉంటాడు. అలా చాలా నెమ్మదిగా ఇండియన్ ఆర్మీ నమ్మకాన్ని పొందుతూ లెఫ్టినెంట్ వరకు ఎదిగి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పాకిస్తాన్ వాళ్ళకి చేరవేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే 1999 కార్గిల్ యుద్ధంలో తను కూడా పార్టిసిపేట్ చేసి ఇండియన్ ఆర్మీస్ లో చాలా మందిని తనే చంపేసి ఉండి ఉంటాడు. అయితే పాకిస్తాన్ ఆర్మీలో 1000 మందికి పైగా సోల్జర్స్ చనిపోవడంతో తను చాలా బాధపడి ఎలాగైనా సూపర్ సోల్జర్స్ ని రెడీ చేయాలి అని ఈ ఆల్ఫా సీరం రెడీ చేసి దీన్ని బాగా సక్సెస్ఫుల్ అయితే పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతోనే తను తయారు చేసి ఉంటాడు. అలా తన గురించి చెప్పినటువంటి ఫతేహ్ సింగ్ వెంటనే ఆ సీతను చూసి, ఇక మీదట నీ అవసరం నాకు లేదు, ఎందుకంటే నీకు ఒక సిస్టర్ దుర్గా ఉందన్న విషయం నాకు తెలిసిపోయింది, తను కూడా నీ ట్విన్ సిస్టరే కదా, ఇప్పుడు ఆ దుర్గా నా దగ్గరే ఉంది, తన బాడీలో నుంచి రక్తాన్ని తీసుకుని నా ఆల్ఫా అప్డేట్ వర్షన్ ని తయారు చేసుకుంటాను అని చెప్పి అక్కడున్నటువంటి విక్రాంత్ కౌర్ బాడీకి బాంబుని ఫిక్స్ చేసి సీత మాత్రం ల్యాండ్ మైన్ మీదకి వచ్చేలాగా చేసి తను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. దాంతో సీత ఎలాగైనా తన తండ్రిని కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ అతి కష్టం మీద తన తండ్రిని కాపాడి ఇద్దరు కూడా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. అప్పుడే అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. దాంతో ఫతేహ్ సింగ్ మనుషులందరూ కూడా సీత మరియు విక్రాంత్ కౌర్ ఇద్దరు కూడా చనిపోయారు అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఫతేహ్ సింగ్ తన సీక్రెట్ ప్లేస్ దగ్గరికి వెళ్లి ఆ దుర్గ ద్వారా ఆల్ఫా అప్డేటెడ్ సీరం ని తయారు చేయడం కోసం ప్రయోగాలు స్టార్ట్ చేయిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చెరుపంజిలో ఉన్నటువంటి సైనికులకి ఈ ఫతేహ్ సింగ్ దగ్గర ఉన్నటువంటి సైనికులు నిజమైన ఇండియన్ సైనికులు కాదు అని తెలిసిపోవడంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి ఫతేహ్ సింగ్ వెంటనే ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అందరినీ కూడా అక్కడే బంధించేస్తాడు. మరోపక్క విక్రాంత్ కౌర్ మరియు సీతకి ఆ ఫతేహ్ సింగ్ ఎక్కడ ఉంటున్నాడో తన స్థావరం తెలిసిపోవడంతో హెలికాప్టర్ లో ఆ లొకేషన్ కి చేరుకుంటారు. విషయం తెలుసుకున్నటువంటి ఫతేహ్ సింగ్ వెంటనే విక్రాంత్ కౌర్ మరియు తన కూతురైనటువంటి సీత ఇద్దరి మీద కూడా దాడి చేపిస్తూ ఉంటాడు. తన సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళిద్దరి మీద కాల్పులు జరుపుతూ ఉంటారు. అయితే విక్రాంత్ కౌర్ మరియు సీత ఇద్దరు కూడా చాలా విరోచితంగా ఆ ఫతేహ్ సింగ్ సోల్జర్స్ అందరి మీద కూడా కాల్పులు జరుపుతూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరే కావడంతో కానీ ఫతేహ్ సింగ్ మనుషులు చాలా ఎక్కువ ఉండడంతో సీత మరియు విక్రాంత్ కౌర్లు వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఈ ఫతేహ్ సింగ్ మనుషులు వాళ్ళిద్దరిని కూడా పట్టుకునే పరిస్థితికి వచ్చేస్తారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి దుర్గా కూడా తప్పించుకుని అక్కడ ఫతేహ్ సింగ్ బంధించి ఉన్నటువంటి సోల్జర్స్ అందరినీ కూడా విడిపించేస్తుంది. సరిగ్గా అదే సమయంలో దుర్గా కూడా అక్కడి నుంచి తప్పించుకుని అక్కడ ఫతేహ్ సింగ్ బంధించి ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ అందరినీ కూడా విడిపించేస్తుంది. దాంతో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని ఆ ఫతేహ్ సింగ్ గ్యాంగ్ మొత్తం మీద ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడు విక్రాంత్ కౌర్ కి బాగా గాయాలై ఉండడంతో దుర్గా వెంటనే విక్రాంత్ కౌర్ ని అక్కడి నుంచి పక్కకి తీసుకుని వెళ్తుంది. సీత మాత్రం ఒంటరిగా ఫతేహ్ సింగ్ దగ్గరికి వెళ్లి ఆ ఫతేహ్ సింగ్ తో గొడవ పడి తనతో ఫైట్ చేస్తూ ఉంటుంది. సీత చాలా స్మార్ట్ గా ఫైట్ చేస్తూ ఉంటుంది, కానీ ఫతేహ్ సింగ్ మాత్రం తన మూవ్స్ అన్నిటిని కూడా
ముందే అర్థం చేసుకుని తనని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ ఫతే సింగే సీతకి ఇవన్నీ కూడా నేర్పించి ఉండడంతో సీత ప్రతి మూవ్ని కూడా ఫతే సింగ్ ముందుగానే గుర్తించేస్తూ ఉండి ఉంటాడు. ఆ సమయంలో సీత ఫతే సింగ్ ను చూసి మాట్లాడుతూ, నువ్వు ఇండియన్ సోల్జర్ అయితే నీ చేతిలో ఓడిపోయినా గానీ నేను గర్వంగానే ఫీల్ అవుతాను, కానీ నువ్వు ఒక పాకిస్తాన్ ఏజెంట్ అని తెలిసిన తర్వాత నీ చేతిలో ఓడిపోవడాన్ని నేను ఒప్పుకోను. ఆఖరి శ్వాస వరకు నేను మాత్రం నీతో పోరాడతాను అని అతి కష్టం మీద ఫతే సింగ్ ని కూడా అక్కడ అంతం చేస్తుంది. అప్పుడు విక్రాంత్ కౌర్ వెంటనే తన ఇద్దరు కూతుర్ని చూసి మాట్లాడుతూ, ఇక్కడతో ఈ ఆపరేషన్ పూర్తయింది, కానీ ఫ్యూచర్లో ఏ అవసరం వచ్చినా సరే మేము మిమ్మల్ని పిలుస్తాం, అప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చి దేశం కోసం సహాయం చేయాలి, ఇప్పటి నుంచి మీరు కూడా రా ఏజెంట్స్ అని చెప్పడంతో దానికి సీత మరియు దుర్గా ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.